ప్రతి వ్యక్తి తన బ్రతుకులో నాయకత్వం క్రింద బ్రతకటానికి ఇష్టపడాలి. దేవుని నాయకునిగా, దేవుని వాక్యాన్ని నాయకునిగా, పరిశుద్ధాత్మను నాయకునిగా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే దైవ సేవకులను నాయకునిగా, ఒక ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వ్యక్తులను నాయకులుగా పెట్టుకొని అనేకులు ఆలోచనకర్తలుండుట పట్టణమునకు రక్షణకరం. అనేక మంది ఆలోచనకర్తలు. అలాగని ఆలోచనకర్తలు తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, వీధి రౌడీలు కాదు, పేకాటగాళ్ళు కాదు, జోదగాళ్ళు కాదు, పోకిరి చేష్టలు చేసేవాళ్ళు కాదు, అపవిత్రమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు కాదు. మొదట దేవుడు నీ నాయకుడై ఉండాలి. దేవుని వాక్యం నీ నాయకత్వం వహించాలి. పరిశుద్ధాత్ముడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నాయకుడై, ఆత్మచేత నడిపించబడే దైవ సేవకులు నీకు నాయకులై, అనేక మంది నాయకులు ఉండటం నీకు రక్షణకరం, నీకు క్షేమకరం. నేనే రాజు, నేనే మంత్రి, వాడెవడు నాకు చెప్పటం? నాకు తెలివి లేదా? నేను ఇంత చదువుకున్నా, నేను ఇంత మేధావిని, నాకు ఇంత జ్ఞానం ఉంది, వాడు ఆలోచన పొందుకునేదేంటి, వీడు ఆలోచన పొందుకునేదేంటి, ఏమి నాకు జ్ఞానం లేదా అని ఒంటెద్దు పోకడతో ఎవరైనా పోతే చెడిపోతారట. పంట చెడిపోయింది వింటాం కదా, వస్తువు చెడిపోయింది వింటాం కదా. వస్తువు చెడిపోయినట్లుగా, పంట పొలం చెడిపోయినట్లుగా వ్యక్తుల బ్రతుకులు చెడిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు చెడిపోతారు? నాయకులు లేని చోట. నాకు నేనే నాయకుణ్ణి, నా వరకు నాకు నేనే నాయకుణ్ణి, దేవుని వాక్యం లేదు, ఏమీ లేదు. మీకు తెలుసా, నా వైపు చూడండి. మీ ఎదుట నిలబడిన నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే విచిత్రం చెప్పంటారా, చివరికి ఆ గోడకేసే పెయింటింగ్ వేయాలన్నా, గోడకు కలర్ వేయాలన్నా, గోడకు రంగు వేసే విషయంలో కూడా చిన్న పిల్లోడు మొదలుకొని తలబండినోడి వరకు అందరినీ అడుగుతా, ఏ రంగు బాగుంటుందన్నా, చర్చికి ఏ కలర్ బాగుంటుందన్నా, ఏది డీసెంట్గా ఉంటుందన్నా 150 మందిని అడుగుతా. 150 మందిని అడుగుతా. చిన్న పిల్లలను కూడా అడుగుతా. ఈడ బచ్చగాడు, ఈడు నాకు చెప్పేది ఏంటి? దేవుని ఎదుట నిలబడి చెప్తున్నా, నా రక్తపు చొక్కల్లో కూడా ఆలోచన ఉండదు. నేనేమనుకున్నానో అదే చేస్తానని నాకు నేనే నాయకుడిగా వహించి, నేనే రాజునై, నేనే ఆలోచనకర్తనే, నేనే మంత్రినై నేను సేవను కొనసాగిస్తే సంఘం చెడిపోతుంది. సంఘం చెడిపోకుండా ఉండాలన్నా, వ్యవస్థ బాగుపడాలన్నా అనేక మంది ఆలోచనకర్తలు ఉండాలి.